హలో అందరికీ నమస్తే. మనం శనివారం ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి డిస్కషన్ చేసుకుంటే నాగార్జున మొత్తం అందరిపైన ఫుల్ ఫైర్ అయిపోయాడు అనమాట. ఎవరెవరు ఏం తప్పులు చేసినారు అనేది ఈసారి హోస్టింగ్ అయితే అదిరిపోయింది అనమాట. ఫుల్ ఫైరింగ్ హోస్టింగ్ అనమాట. ఇంక సెకండ్ చూసుకున్నట్టయితే అభయ్ నవీన్కి అయితే రెడ్ కార్డు పడింది అనమాట. డైరెక్ట్ గేట్ ఓపెన్ చేసినారు. మళ్ళీ థర్డ్ చూసుకున్నట్టయితే ఎవరెవరు ఎక్కువగా గొడవల్లోనా కానీ హద్దు మీరు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళందరికీ అయితే ఫుల్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ డిస్కషన్ చేసుకున్నాం పాయింట్ బై పాయింట్. లెట్స్ స్టార్ట్ అనమాట. ఇంకా మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే హోస్టింగ్ నాగార్జున అయితే ఈసారి సూపర్ అనమాట. అతను ఫుల్ ఫైర్ మీద వచ్చేసి మొత్తం సభ్యులందరినీ సీరియస్గా వాళ్ళు ఏమేమి తప్పులు చేసినారో వాళ్ళ ద్వారానే తెలియజేసి వాళ్ళకైతే ఫుల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నాగార్జున హోస్టింగ్ అయితే అదిరిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే ఫస్ట్గా వచ్చి అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇష్యూ చేసినారనమాట. ఎందుకంటే అతను బిగ్ బాస్ని చాలా రోజుల నుంచి అంటే ఒక 10-15 రోజుల నుంచి అంటే బిగ్ బాస్కి రూల్స్ తెలియదు, భయపడుతున్నాడు. బిగ్ బాస్కి రూల్సే తెలియదు, నేను అసలు ఆడను, బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేసినా పర్వాలేదు, బయట ఒకవేళ నన్ను దొబ్బేసినా కూడా ఇంటర్వ్యూలో పోయి ఇదే చెప్తాను, బిగ్ బాస్కి మైండ్ లేదు, అతను ఏం చేస్తుంటాడు, అవి ఇవి ఇట్లా లెక్కలేనన్ని రూడ్ మాటలన్నీ బిగ్ బాస్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఇక్కడ రూల్ ఏముంటుందంటే బిగ్ బాస్కి వాళ్ళు వచ్చే ముందుగా వీళ్ళు ఏమైతే పెడతారో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలని అక్కడ సంతకం చేసి వచ్చింటారు అనమాట. సో అలా వచ్చి మళ్ళీ మనం అతనికి వాళ్ళకి రూల్స్ అగైనెస్ట్గా మాట్లాడడం అనేది అది పద్ధతి కాదు. అదొక షో. వాళ్ళ రూల్స్ ప్రకారం నువ్వు వచ్చి ఆల్రెడీ వాళ్ళకన్నిటికీ సిద్ధమయ్యి నువ్వు అన్ని అనుమతించే వచ్చింటావు కాబట్టి మళ్ళీ అలా మాట్లాడడం అనేది తప్పు అవుతుంది. సో అలాంటిగా మనం ఇతను ఇలానే వదిలేస్తే ఇంకా నలుగురు నేర్చుకుంటారు. ఇతను ఒక సైకో మాదిరి బిహేవ్ చేస్తున్నామని డైరెక్ట్గా తిట్టడం కూడా జరిగింది నాగార్జున అతను కూడా చాలా క్షమాపణ అయితే చెప్పుకోవడం జరిగింది నాగార్జునకి మరియు బిగ్ బాస్కి కూడా. నేను తప్పు చేశాను, వీడియో చూపించడం జరిగింది కాబట్టి అతను ఒప్పేసుకోవడం జరిగింది. నేను తప్పు చేశాను, అలా మాట్లాడకూడదు, ఇంక నుంచి అలా మాట్లాడను, దయచేసి ఇది ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అయినా కూడా నాగార్జున తేరుకోకుండా లేదు నువ్వు క్యాన్సర్ మాదిరి తయారైన బిగ్ బాస్ షోకి ఒక క్యాన్సర్ కణం ఎప్పుడైతే పెరుగుతుందో పక్కన మొత్తం శరీరం అంతా డ్యామేజ్ చేస్తుంది అన్నట్టు నువ్వు కూడా నిన్ను చూసి మొత్తం హౌస్ కంటెస్టెంట్స్ అందరూ నేర్చుకుంటారు, రూల్స్కి అగైనెస్ట్గా ప్రవర్తించడం నేర్చుకుంటారు అనేసి అతనికి రెడ్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో తర్వాత కన్సిస్టెన్స్ ఒకరికొకరు అందరూ సరే ఇది ఒకసారి అతనికి క్షమించండి అని మొత్తం అందరి అభిప్రాయం తెలుసుకోవడం తర్వాత మొత్తం అందరూ ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని కోరడంతో అతన్ని అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో రెడ్ కార్డ్ అయితే క్యాన్సిల్ చేసి అతన్ని కొనసాగించడం అయితే జరిగిందనమాట. ఇది అభయ్ నవీన్ చేసిన తప్పు, అతనికి ఇచ్చిన వార్నింగ్, అతను రియలైజ్ అయ్యి చివరికి క్షమాపణతో ఇదైతే ముగించేశారనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకా నాగార్జున అయితే మొత్తం సభ్యులందరినీ వాళ్ళు చేసిన తప్పులు ఎవరెవరు ఏం చేసినారనేది అయితే ఫుల్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా లేడీస్కి అయితే ప్రేరణ మరియు విష్ణుప్రియకి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ హద్దులు దాటి బిగ్ బాస్ షోలో ఎందుకంటే ఇది కోట్లాది మంది చూస్తుంటారు కాబట్టి కొన్ని పదాలు టాస్క్ ఆడుతున్న సందర్భంగా ప్రేరణకు మరియు విష్ణుప్రియకి అయితే గొడవ అయితే జరగడం జరిగింది. అందులో వాళ్ళు శృతి మించి హద్దులు దాటి కొన్ని పదాలు అయితే అది కొంత సమాజం వినుకోడిని పదాలు అయితే అంటే బయట జరుగుతుండేటివే కానీ బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది చూస్తుంటారు కాబట్టి సో అలాంటి పదాలు వాడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు వాడడం జరిగిందనమాట. క్యారెక్టర్లెస్ అని ప్రేరణ అనడము, ఇది ఆమెని నువ్వేం పెద్ద సంసార పద్ధతి ఈ విధంగా అంటే ఎక్కడైనా బయట మామూలుగా మనం పల్లెల్లో అక్కడెక్కడ కొట్లాడుకున్నట్టు విధంగా మీ ప్రవర్తన అలా ఉంది, బజార్ కొలాయిల దగ్గర ఎలా అయితే కొట్లాడతారో అలా ఉంది మీ ప్రవర్తన, వాళ్ళంటే అన్నీ మర్చిపోయి కొట్లాడతారు, ఇక్కడ కోట్ల మంది చూస్తుంటారని తిట్టడం జరిగిందనమాట. వాళ్ళు కూడా ఒప్పుకొని ఏదో మాట జారింది ఇంకోసారి అలా అనుమని క్షమాపణ కోరడం జరిగింది. అలాగే విష్ణుప్రియను కూడా నువ్వు ముందు ఒక మాట అన్నావు మళ్ళీ ఇప్పుడు ఒక మాట ఈ విధంగా అనడం జరిగిందనమాట. సో ఆమె కూడా తప్పు ఒప్పుకొని ఇద్దరిని కలపడం జరిగింది. ఇంక ఇవన్నీ అయిపోయాక మనకు మణికంఠ గురించి కొద్దిగా డిస్కషన్ అయితే జరగడం జరిగిందనమాట. మణికంఠ హగ్గులు అంటే ఇప్పుడు మనము అంటే శృతి మించి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా నువ్వు నీ ఫీలింగ్స్ని ఎత్తుగా అవతల వాళ్ళు మీద పడడము, హగ్ చేసుకోవడము, వాళ్ళని కిస్ చేసే ట్రై చేయడము, ఈ విధంగా యష్మిక చాలా ఇబ్బంది పడి ఏడ్చుకునింది అనమాట కెమెరాల ముందర. సో అది బిగ్ బాస్ కన్సిడర్ చేసి ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అవతల వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి, నీ ఫీలింగ్స్ అనేది అవతల వాళ్ళ మీద దుద్ది నువ్వు హత్తుకోవడము, ఈ విధంగా అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది తప్పు అనేది చెప్పడం జరిగింది. సో మణికంఠ కూడా షేమ్ ఫీల్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంకా ఈరోజు పర్ఫార్మెన్స్ గురించి అయితే నిఖిల్ని అయితే పోవడం జరిగింది. అతను మళ్ళీ ఇంకొక వారం కూడా చీఫ్గా కొనసాగుతాడని కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇంకొక చీఫ్ ఎవరనేది రేపు తేలుతుందనమాట. ఇంకా మనం మరీ ముఖ్యంగా నామినేషన్స్ గురించి రేపు ఎలిమినేషన్ ఎవరని చెప్పుకొని ముందుగా స్టార్ట్ చేస్తే మనకు 4 పేర్లు అయితే ముఖ్యంగా వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా రెడ్ జోన్లో వచ్చేసి మనకి ఈరోజు రెడ్ కార్డ్ మిస్ అయ్యిండొచ్చు కానీ
అబ్బాయికి అయితే రెడ్ జోన్ అయితే నెంబర్ 1లో ఉన్నాడు అనమాట. అబ్బాయిని పంపించేయడం ఆల్మోస్ట్ ఆల్ 90% కన్ఫర్మేషన్ అయితే జరిగిపోయింది అనమాట. ఇంకా తర్వాత స్థానంలో అయితే ఏమన్నా నైనిక మరియు పృథ్వీ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు సమాచారం అయితే ఉందన్నమాట. సో 90% అబ్బాయిని అయితే పంపించేస్తున్నారు అనేది మనకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ రేపు అబ్బాయి ఎలిమినేషన్ అయితే 90% కన్ఫర్మ్. ఈ రోజు రెడ్ కార్డ్ మిస్ అయింది కానీ రేపు రెడ్ జోన్లో అయితే ఉన్నాడు. అబ్బాయి వెళ్ళిపోవడం ఎలిమినేషన్ అనేది ఖాయం అనేది నా అభిప్రాయం అనమాట. మీ అభిప్రాయం తెలియజేయండి. నా వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా దీన్ని షేర్ చేయండి. నా ఛానల్ని ఖచ్చితంగా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయుడు ఫుడ్ అండ్ ట్రావెల్స్. నావి ఫుడ్ మరియు బిగ్ బాస్ కంటెంట్ మీద ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయండి బెంగళూరు నుంచి. సో